ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ముఖ్యంగా ఏదైతే కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రజానికానికి నిర్లక్ష్యంగా సమాధానాలు. ఇలా కరెంటు పోతుంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నాం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఒక్కపూట వల్ల కానివ్వండి, లేకపోతే రాత్రిల పూట మీరు కరెంట్ తీసేస్తున్నారు, అనేక ఇబ్బందులు మేము పడుతున్నాం అని చెప్పని అధికారులకి ఫోన్ చేస్తే గరా సరిగ్గా స్పందించని విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులు పనిచేస్తున్నారు. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో గాలివానలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, కానీ ఆ రోజు అధికారులు ఏ విధంగా పనిచేశారు, ప్రజానికానికి ఏ విధంగా జవాబుదారీతనంగా ఆ రోజు అధికారులు ఏ విధంగా ఉన్నారు, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పైన ఉన్న నాయకులు పట్టించుకోవట్లా, కింద ఉన్న అధికారులు గాలి కొదిలేశారు. పరిపాలనని గాలి కొదిలేసి ఈరోజు ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు అధికారులు ముందుకెళ్తున్నారు. పెద్దలు చెప్పారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మల్లాది విష్ణు గారు, అధికారులు నిర్లక్ష్యం వల్ల జానీ అనే ఒక వ్యక్తి, 3 పిల్లలున్న ఒక వ్యక్తి అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. అదేవిధంగా ప్రైవేట్ దందా, ఈ స్ట్రీట్లో జనరేటర్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళంట, గ్యాస్ సప్లై చేస్తాం ఒకళ్ళంట, మీరు ఇదే అమ్మాలి ఇక్కడే అమ్మాలని చెప్పని విధంగా ఒకళ్ళంట. ఈ విధంగా దందా చేస్తూ డబ్బులు వసూలు చేస్తూ రోజుకి ఒక బండికి 1000-1500 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్న ఈ ప్రైవేట్ దందా చేసే జనరేటర్ ఆపరేటర్లు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు రాణిగారి తోట ప్రాంతానికి సంబంధించిన సూర్యప్రకాష్ అనే ఒక యువకుడు, 18 ఏళ్ళ యువకుడు చనిపోవటం. వాళ్ళ కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు? జానీ గారు 3 పిల్లలకి ఏం సమాధానం చెప్తారు? సూర్యప్రకాష్ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుని 2 కుటుంబాలకు ద్వారా చెరొక 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఈ కరెంటు కోట్లు కొండ ప్రాంతం కానివ్వండి, కృష్ణ కరకట్ట ప్రాంతం కానివ్వండి, లేకపోతే మా సింగనగర్ ప్రాంతంలో కానివ్వండి, కాలనీల ప్రాంతంలో కానివ్వండి, రాత్రి 9ంటికి పోతే మళ్ళీ రెండో రోజు ఉదయం 6ంటికి 7ంటికి కరెంట్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ నగరంలో ఉంది. ఇలాంటి నీచమైన పరిపాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఈ అధికారులే చేస్తారు. కాబట్టి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని ప్రజానికానికి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎస్సీ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నష్టపరిహారం గారా వెంటనే ఇవ్వాలి 2 కుటుంబాలకు అని చెప్పని ఆయనకి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఏదైతే నిన్న రాత్రి కొద్దిపాటి గాలికి వర్షానికి విజయవాడ నగరంతో కూడా అతలోకతం అయిపోయే పరిస్థితి కనబడింది. కనీసం విద్యుత్ శాఖ వచ్చేప్పటికీ సక్రమంగా పనిచేయకపోవడం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఏదైతే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జానీ అని ఒక హోంగార్డు ఆ విద్యుత్ ఏదైతే నీళ్ళలో వాటర్ స్టక్ అయిపోయిందో ఆ కరెంటు దిగి పడిపోవడంతో అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అతను కానివ్వండి, అదేవిధంగా ఈట్ స్ట్రీట్లో ఏదైతే మన స్టేడియం పక్కన ఈట్ స్ట్రీట్లో అయితే కనుక ప్రైవేట్ దంతా స్థానిక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలోనే జనరేటర్ ద్వారా అక్కడ బళ్ళన్నిటికీ కూడా ఈట్ స్ట్రీట్లో ఉన్న ఫుడ్ బళ్ళ అన్నిటికీ కూడా కరెంటు సప్లై చేస్తూ వాళ్ళ తప్పిదం వల్ల 3కి ఇబ్బంది జరిగితే 2 ప్రాణాపాయం లేకుండా బయటపడడం జరిగింది. ఒక వ్యక్తి ఎవరైతే సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ చదువుకున్న కుర్రోడు అక్కడికక్కడే అతను చనిపోవడం జరిగింది. ఇది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇదంతా కూడా. ఎందుకంటే కనీసం నగరపాలక సంస్థ వాళ్ళు వర్షాకాలం వచ్చే పరిస్థితిలో పూడికలు తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు. అదేవిధంగా గాలిలో వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు అక్కర్లేని చోట్ల కరెంట్లు తీసేస్తారు తప్ప ఇటువంటి అవసరమైన చోట ఎక్కడైతే విద్యుత్ తీగలు ఇబ్బందులుగా ఉన్నాయో వాటిని సరిచేయడం కానివ్వండి, అక్కడ ముందు జాగ్రత్త చర్యలు దీంట్లో తీసుకోవడంలో ఈ యొక్క విద్యుత్ శాఖ పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించిందని తెలియపరచుకుంటే, ఏదైతే జానీ అని చెప్పని అతను చనిపోయాడు, అతను 3 పిల్లలు ఉన్నారు, అతనికి హోంగార్డు పార్ట్ టైంగా ఏదో ఆటో నడుపుకుంటారని చెప్తారు. వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.
50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈట్ స్ట్రీట్లో మన సూర్యప్రకాష్ అని చెప్పని అక్కడ ఎవరైతే జనరేటరీ ద్వారా అక్కడ వాడుతున్నారో దానిలో నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైతే జనరేటరీ కాంట్రాక్టర్ ఒక ప్రజాప్రతినిధికి బెనామీగా పనిచేస్తున్న మాలయాద్రి సంథింగ్ ఎవరు ఉన్నారట అక్కడ, అతనైనా కానీ 50 లక్షలు ఆ కుటుంబానికి కూడా ఇచ్చి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని మేము పూర్తిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నగరంలో చూసుకుంటే కనుక అప్పటికైతే కరెంటు కోతలు, ఎప్పుడు కరెంటు ఉంటుందో తెలియదు, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే కనుక కొండ ప్రాంతం, ఎప్పుడు కూడా కరెంటు కోతలే, ఎప్పుడు కరెంటు వస్తారో తెలియదు, ఎప్పుడు తీస్తారో తెలియదు. ఇటువంటి ఈ అపకృత కరెంటు కోతల్ని కూడా తప్పనిసరిగా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆపాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడక్కడ ఒక కరెంటు కోత ఉందని చెప్పట్లా రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఛార్జీలు చూసుకుంటే కనుక మేము కరెంట్ రేట్లు పెంచం అని చెప్పి సర్ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు అని చెప్పని 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దండుకోవడం కూడా ఇది చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కానీ నాణ్యమైన కరెంట్ ఇచ్చి కరెంటు రేట్లు కూడా తగ్గించాలి, నాణ్యమైన కరెంటు తప్పకుండా సప్లై చేయాలి. ఎవరైతే చనిపోయిన జానీ కానీ సూర్యప్రకాష్ ఇద్దరికీ కూడా నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వే చెప్పాలి. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సూపర్ ఎస్సీ గారిని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్సీ గారిని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు, అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పార్టీ శ్రేణులతో అందరితో కలిసి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నగరంలో 3 నియోజకవర్గాల్లో డిపార్ట్మెంట్, విద్యుత్ శక్తి డిపార్ట్మెంటు ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. నగరంలో విద్యుత్ కోత లేదు, పవర్ కట్ లేదు అని చెప్తూనే అఫీషియల్గా ప్రతి సబ్స్టేషన్ పరిధిలో ప్రతి నియోజకవర్గంలో 2 గంటలు 3 గంటలు అర్ధరాత్రి ఏ సందర్భము ఏ సమయం లేకుండా పవర్ కట్ అవుతూ ఉంది. పవర్ ఎందుకు కట్ అవుతుంది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎస్సీ గారిని అడిగాం. ఉదాహరణకి నిన్న గాలి వానకు సంబంధించి ఈ ప్రభుత్వంలో 2 ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్లు, విజయవాడ నగరపాలక సంస్థ అలాగే విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్, 2 కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయినాయి. ప్రజలకి ఇబ్బందులు తొలగించడంలో, ప్రజలకు వచ్చినటువంటి విద్యుత్ శక్తి ద్వారా శాఖ ద్వారా వచ్చినటువంటి సమస్యల్ని తొలగించడంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నాయి. పూర్తిగా ప్రజలకి జవాబుదారీతనంగా ఉండట్లేదు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో కూడా ఈ డిపార్ట్మెంట్ విఫలమైంది. ఎందుకంటున్నామంటే ముందస్తు సమాచారం ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం హైటెక్ ప్రభుత్వం అని చెప్తున్నారు. ఏ సబ్స్టేషన్లో పవర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అని చెప్పని కూడా చెప్తున్నారు. గొట్టిపాటి రవి గారు మంత్రి గారు తెగ రివ్యూ చేస్తున్నారు, డాష్ బోర్డు ప్రభుత్వం అని చెప్తున్నారు. కానీ నిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్య ధోరణి మూలంగా 2 నిండు ప్రాణాలు, ఒక అతని పేరు పశ్చిమ నియోజకవర్గంలో జానీ అనే ఒక హోంగార్డు, 3 పిల్లలు కలిగినటువంటి హోంగార్డు, అలాగే సూర్యప్రకాష్ అని చెప్పని ఫుడ్ కోర్ట్లో ఒక జనరేటర్ ప్రమాదం జరిగి సూర్యప్రకాష్ మరణించడం జరిగింది. 18 సంవత్సరాలు చిన్న కుర్రోడు, తల్లిదండ్రులకు అండగా ఉండాల్సినటువంటి కుర్రోడు. ఈ 2 సంఘటనలకి విద్యుత్ శక్తి శాఖ ఈ డిపార్ట్మెంటు బాధ్యత వహించి మీ యొక్క లోపాల మూలంగా, మీ యొక్క పరిపాలనా వైఫల్యం మూలంగా 2 మరణాలు నగరంలో సంభవించినాయి. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పని డిమాండ్ చేశాం. ఇదొక ఎత్తు అయితే అప్రకటిత విద్యుత్ కోతలు ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ సబ్స్టేషన్లో కరెంట్ ఉంటుందో తెలియదు, ఏళ్ళో తెలియదు.
ఈస్ట్ కాన్స్టెన్సీ కానీ వెస్ట్ కాన్స్టెన్సీ కానీ మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలైన సింగినగరు, పాయకాపురం, మధురానగరు తదితర ప్రాంతాల్లో విద్యుత్ ప్రతిరోజు కూడా పోతుంది. పోతే ఏ టైంకి వస్తుందో కూడా చెప్పేటటువంటి నాదుడు సబ్స్టేషన్లో ఉండట్లేదు. ఎందుకని ముందస్తుగా ఏ టైమో చెప్పకుండా అప్రకటిత విద్యుత్ కోతలు విజయవాడ నగరాన్ని పట్టి పీడిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కూడా పట్టి పీడిస్తూ ఉంది. దానికి ఉదాహరణే విజయవాడ ఫుడ్ కోర్టు, అలాగే బీఆర్టీఎస్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్టు. ఆ రెండు ఫుడ్ కోర్టులో కూడా ప్రైవేటు వ్యక్తులు వారికి కరెంటు సరఫరా చేస్తూ ఉన్నారు. ఒక పక్క విద్యుత్ శక్తి శాఖ నుంచి ఎవరైనా కనెక్షన్ తీసుకోవాలి తప్ప నగరంలో వాళ్ళు జనరేటర్లు పెట్టి దందా చేస్తూ మాఫియాగా ఏర్పడుతూ ఏ రకంగా కరెంటు సప్లై చేసి డబ్బులు వసూలు చేస్తారు. ఆ రకమైనటువంటి చర్యల మూలంగానే నిన్న సూర్యప్రకాష్ మరణం సంభవించింది. అలాగే ఇంకొకటి వాళ్ళకు సంబంధించినటువంటి అశ్రద్ధ, చేతకానితనం మూలం కూడా 1 టౌన్లో కూడా ఒక జానీ అనే హోంగార్డు కూడా మరణించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సబ్స్టేషన్లు ఆ ప్రాంత ప్రజలకి జవాబుదారీతనంగా ఉండట్లేదు. ఏదో వేసంకాలం వస్తుందంటే ముందస్తు చర్యలు తీసుకుని ప్రజలకి విద్యుత్ కోతలు లేకుండా, అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లని ఓవరాలింగ్ చేసుకుంటూ బడ్డీని ఎక్కువైనా కూడా ఫేస్ చేసే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యతల నుంచి విద్యుత్ శాఖ తప్పించుకుని అంతా బాగుంది అని చెప్పానన్నారు. దీనికి నగరంలో ముందుగానే ఫోర్కాస్ట్ అవుతుంది, ఎంత విండ్ వస్తుంది, ఎంత రెయిన్ వస్తుంది, దీన్ని బట్టి ఏ శాఖల లైన్లో ఉండేటటువంటి లైన్ శాఖలన్నీ కూడా ఏ రకంగా ముందస్తు చర్యలు తీసుకోవాలి అని చెప్పనేది ఏమీ లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఈరోజు నగరంలో విద్యుత్ శాఖకు సంబంధించి అధికారులు కానీ అందరూ కూడా ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి జవాబుదారీతనం ఇది. ఎప్పుడు ఆ సబ్స్టేషన్కి ఫోన్ చేసి ఎప్పుడు కరెంట్ వస్తుందంటే చెప్పేటటువంటి పరిస్థితి లేదు, ఎప్పుడు పోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇన్ని రకాలైనటువంటి సమస్యల్లో ప్రభుత్వం కానీ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ప్రజల దగ్గర నుంచి గోల్డ్ లోడ్ కొట్టి డబ్బులు, ఎన్నికల్లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మేము ఎన్నికల్లో విద్యుత్ శాఖ విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఇప్పటికి 30,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ 2 మరణాలకి ఎవరు సమాధానం చెప్తారు? ఈ సబ్స్టేషన్లో అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి మూలంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని కోరాము. దీని మీద ఈ ఇద్దరికి సఫిషియెంట్గా నష్టపరిహారము ఇవ్వకపోతే, అలాగే సంబంధిత డిపార్ట్మెంట్ ఆ సబ్స్టేషన్లో అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, విద్యుత్ వినియోగదారుల పక్షాన నిలబడి పోరాటం చేస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.